అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. రాజ్‌తో పాటే హాస్పిటల్‌కి వచ్చింది కీర్తి. అతని పరిస్థితి సీరియస్‌గా ఉండేసరికి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కీర్తి ఏడుస్తూ అక్కడే నేల మీద కూలబడింది. మదర్‌కి ఒక పక్క కంగారుగా ఉంది. నర్స్ రాజ్ బిలాంగింగ్స్ తెచ్చి కీర్తి చేతిలో పెట్టేసరికి వాటిని చూస్తూ ఇంకా దుఃఖం ఎక్కువైంది తనకి. తన పరిస్థితి అర్థమైన మదర్ తన చేతుల్లో ఉన్న రాజ్ ఫోన్ తీసుకొని అటు అంజీకి ఇటు వాళ్ళ ఫాదర్కి ఇన్ఫామ్ చేసి కీర్తి దగ్గరికి వచ్చారు. కీర్తి, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, కంగారు పడకు. ఆయన చెప్పా పెట్టకుండా వచ్చారేంటి అని అడిగారు మదర్. కానీ కీర్తి మాట్లాడే పొజిషన్లో లేదు. దాంతో ఇంకేం అడగకుండా తన పక్కనే బెంచ్ మీద కూర్చున్నారు ఆవిడ. ట్రీట్మెంట్ పూర్తి చేసి డాక్టర్ బయటికి రావడంతో కంగారుగా ఆవిడ దగ్గరికి పరిగెత్తింది కీర్తి. డాక్టర్, ఎలా ఉన్నాడు? ప్రమాదం ఏమీ లేదు కదా అంటుంది. కత్తి చాలా లోతుగా దిగింది. బ్లడ్ కూడా ఎక్కువ లాస్ అవ్వటం వల్ల పల్స్ చాలా వీక్గా ఉంది. మా ప్రయత్నం అయితే మేం చేశాం. అతను స్పృహలోకి వస్తే కానీ చెప్పలేమని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కీర్తి రాజు దగ్గరికి పరిగెత్తింది. మేడం, ఇది ఐసీయూ. ఎవరూ లోపలికి రాకూడదు అని నర్స్ అరుస్తున్నా వినిపించుకోకుండా రాజు దగ్గరికి వచ్చి అతని చేతిని పట్టుకుంది. తన స్పర్శతో అతనిలో కదలిక రావడంతో కీర్తి చేతిని పట్టుకున్నాడు. నర్స్ వెంటనే డాక్టర్ని పిలిచింది. కీర్తిని బలవంతంగా బయటికి పంపించి ఇంజెక్షన్ చేశారు రాజ్కి. హార్ట్ బీట్, పల్స్ నార్మల్గా మారటంతో డాక్టర్ రిలాక్స్ అవుతూ బయటికి వచ్చారు. కీర్తి ఆతృతగా చూస్తుంది ఆవిడ వైపు. ప్రస్తుతానికి ప్రమాదం ఏం లేదు. అతనికి స్పృహ వచ్చిన తర్వాత కండిషన్ ఏంటి అనేది చూద్దాం అంటూ ఆవిడ వెళ్ళిపోవటంతో కీర్తి డోర్ దగ్గరే నిలబడి లోపలికి చూస్తూ ఉంది. కీర్తి, ప్రమాదం లేదని చెప్పారు కదా, భయపడకు. నీ డ్రెస్ అంతా బ్లడ్తో తడిచిపోయింది. ఆశ్రమానికి వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా. లేదు, ప్రణయ్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అంటుంది. అలా అంటే ఎలా? చూడు, ఇలా ఉంటే బాగోదు కీర్తి. వెళ్ళు, డ్రెస్ మార్చుకునిరా. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను, సరేనా? ఆవిడ మాట కాదనలేక రాజ్ని చూస్తూనే వదల్లేక అక్కడి నుంచి కదిలింది కీర్తి. కీర్తి అటు వెళ్ళగానే రాజశేఖర్ దిగాడు అక్కడ. స్పెషల్ ఫ్లైట్లో అక్కడికి చేరుకుని సరాసరి మదర్ చెప్పిన హాస్పిటల్ దగ్గరికి వచ్చేశాడు. వచ్చి రావడంతోనే అక్కడ డాక్టర్స్ మీద అరుస్తున్న ఆయన్ని చూసి ఆయనే రాజు తండ్రి అని అర్థమైంది మదర్కి. ఆయన దగ్గరికి వచ్చి నమస్కరించింది. మీకు ఫోన్ చేసింది నేనే అని చెప్తుంది. హో, మీరేనా? చాలా థ్యాంక్స్ అంటూ డాక్టర్ వైపు తిరిగాడు. వెంటనే నా కొడుకుని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నాను అంటాడు. సార్, ఇప్పుడు అతని కండిషన్ ఏం బాలేదు. ఈ టైంలో ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే రాజ్ని మెడికల్ ఎక్విప్మెంట్తో సహా తాను స్పెషల్ కేరవాన్లోకి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. కీర్తి డ్రెస్ మార్చుకొని లోపలికి వస్తూ అన్ని కార్లు అలా వెళ్ళటం చూస్తూనే లోపలికి వచ్చింది. అక్కడ మదర్తో పాటు డాక్టర్ కూడా నిలబడి ఆ కార్లు వెళ్ళిన వైపే చూస్తుంటే కీర్తి కంగారుగా దగ్గరికి వచ్చింది. మదర్, ఏమైంది? రాజ్ని వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళిపోయారు కీర్తి. అక్కడే బెస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారంట అని మదర్ చెప్పేసరికి కీర్తి కంగారుగా గేటు వరకు పరిగెత్తింది. కానీ అప్పటికే ఆ కార్లు ఆ ఏరియాని దాటి వెళ్ళిపోవటంతో నిస్సహాయంగా చూస్తూ అక్కడే ముఖాల మీద కూలబడి ఏడుస్తుంటే మదర్ తనకి నచ్చ చెప్పి ఆశ్రమానికి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత కట్ చేస్తే, నీకు అసలు బుద్ధుందా? వాడిని జాగ్రత్తగా చూసుకుంటావనే కదా నిన్ను వాడి దగ్గర పెట్టింది. మరి ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నావు అంటూ అంజి మీద అరుస్తున్నారు రాజశేఖర్ గారు. అంజి తలదించుకొని నిలబడ్డాడు. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే చంపాలని చూస్తాడు. వాడెవ్వడైనా సరే వదలను. ఇప్పుడే కమిషనర్తో మాట్లాడతాను అంటూ పక్కకి వెళ్ళాడు ఆయన. అంజి రిలాక్స్ అవుతూ రాజ్ దగ్గరికి వచ్చాడు. 2 రోజులవుతుంది. కానీ రాజ్ ఇంకా స్పృహలోకి రాకపోవడంతో ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. పక్కనే వాళ్ళ అమ్మ కూర్చొని కనిపించింది. అంజి రావటంతో, హా అంజి, వచ్చావా? కాస్త వీడిని చూసుకో, నాకు చాలా తలనొప్పిగా ఉంది అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆ మాటలన్నీ రాజ్కి వినిపిస్తూనే ఉన్నాయి. అంజి పక్కనే కూర్చోవటంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. సార్, సార్, ఎలా ఉంది సార్ అంటూనే డాక్టర్ని పిలవటంతో డాక్టర్ వచ్చి రాజ్ కండిషన్ చెక్ చేసి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాసేపటికి రాజ్ అమ్మ నాన్న అక్కడికి వచ్చారు. వాళ్ళమ్మ పక్కనే కూర్చుని రాజ్ తల నిమిరింది. ఏంటి నాన్న ఇది? జాగ్రత్తగా ఉండాలి కదా, చూడు ఎంత ప్రమాదం తప్పిందో అంటుంది. ఐఎమ్ ఓకే మామ్,
అంటూ తల పక్కకి తిప్పుకున్నాడు. సరే, రెస్ట్ తీసుకో అంటూ బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. రాజ్ అంజీ వైపు చూస్తూ కీర్తి అని అడిగాడు. నేనొచ్చేసరికి మిమ్మల్ని ఇక్కడికి షిఫ్ట్ చేసేసారు సార్. మేడం గురించి మీ వాళ్ళకేం తెలీదు. నేను ఏమీ చెప్పలేదు. ఎవరు అటాక్ చేశారో తెలియడం లేదని చెప్పాను అంటాడు. గుడ్. నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు రాజ్. ఏంటి సార్? ఆ ఆశ్రమం డాక్యుమెంట్స్ నేను చెప్పినట్టుగా రిజిస్టర్ చేసి కీర్తికి అందించు. అలాగే ఇంకెప్పుడు తనని డిస్టర్బ్ చేయనని చెప్పు అంటాడు. అలాగే సార్. కానీ మీరు తనని మర్చిపోగలరా? రాజు చిన్నగా స్మైల్ ఇస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే, కీర్తి ఇలా ఉంటే ఎలా చెప్పు? 2 రోజుల నుంచి నువ్వు సరిగ్గా తిండి కూడా తినట్లేదు. కొంచెం తినమ్మా. నాకు ఆకలిగా లేదు మదర్. ప్రణయ్ ఎలా ఉన్నాడు ఒకసారి చూడాలని ఉంది. మరి అంత ప్రేమ ఉన్నదానివి ఎందుకు అతన్ని దూరం చేసుకోవాలని చూసావు? కీర్తి ఆశ్చర్యంగా చూసింది మదర్ వైపు. వాళ్ళ మధ్య జరిగినవేమీ తను మదర్తో చెప్పలేదు. మరి ఎలా తెలిసిందా అని ఆలోచనలో పడింది కీర్తి. నువ్వు నాకేమీ చెప్పకపోయినా రాజు ఎప్పటికప్పుడు నాకు అన్ని విషయాలు చెప్తూనే ఉన్నాడు కీర్తి. అంటే నేను అతనితో ఉన్న సంగతి కూడా మీకు తెలుసా అంటుంది. తెలుసు. నువ్వు జాబ్ అని అబద్ధం చెప్పి వెళ్ళినా రాజ్ నాకు ముందే నిజం చెప్పాడు. అంతేకాదు, అతను ప్రణయ్ రాజ్ అన్న విషయం కూడా నాకెప్పుడో తెలుసు. నీకు చెప్పే పరిస్థితులు లేవని చాలా బాధపడ్డాడు. చివరికి నిజం తెలిసిన తర్వాత నేను నీకు నచ్చ చెబుతానని చెప్పాను. కానీ అతను వద్దన్నాడు. అప్పుడేం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పొజిషన్లో లేవు. అందుకే నిన్ను తనతో తీసుకెళ్ళి అతని ప్రేమని నీకు అర్థమయ్యేలా చేయాలి అనుకుంటున్నానని చెప్పాడు. కీర్తి ఏడుస్తూ ఆవిడ్ని హత్తుకుంది. చూడమ్మా, ఈ సృష్టిలో తప్పు చేయని మనుషులే ఉండరు. ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అనుకున్నప్పుడు మనం వాళ్ళకి మారే అవకాశం ఇవ్వాలి. ప్రేమ ఉన్న చోట క్షమించే గుణం కూడా ఉండాలి. నాకు తెలుసు అంత త్వరగా అతను చేసిన విషయాలు మర్చిపోలేవని. కానీ ఒక విషయం చెప్పు, అతని మీద ప్రేమను చంపుకొని నువ్వు బ్రతకగలవా అని అడుగుతుంది మదర్. లేదు మదర్, దగ్గరున్నంతసేపు అర్థం కాలేదు. దూరం అయ్యాకే తెలుస్తుంది. వాడు చేసిన దానికి కోపం పెంచుకున్నానే కానీ వాడి మీద ప్రేమని మాత్రం చంపుకోలేకపోతున్నాను. నాకు ప్రణయ్ కావాలి, కానీ అతన్ని ఎలా చేరుకోవాలో అర్థం కావటం లేదు మదర్ అంటూ ఏడుస్తుంది తను. అతని దగ్గర ఉన్నంతసేపు దూరం పెట్టావు. చూసావా, ఇప్పుడు అతన్ని చేరుకోవడానికి కూడా నీకు దారి దొరకటం లేదు. అతను ఆకాశంలో ఉన్నాడు కీర్తి. నీకోసం దిగొచ్చాడు. అప్పుడు విలువ తెలుసుకోలేక దూరం పెడితే ఇప్పుడు నీకు అందనంత దూరం వెళ్ళిపోయాడు అంటుంది. కీర్తి మౌనంగా ఏడుస్తుంటే మదర్ తన కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చారు. ఏడవకు, అతని అడ్రస్ నా దగ్గరుంది. ఏదైనా అవసరం ఉంటుందని రాజిచ్చాడు అంటూ ఆ అడ్రస్ పేపర్ తన చేతుల్లో పెట్టేసరికి కీర్తి సంతోషంగా మదర్ని హత్తుకుంది. థ్యాంక్ యూ మదర్. సరేలే, అడ్రస్ అయితే ఉంది కానీ సాధారణ మనుషుల్ని ఆ ఇంటి కాంపౌండ్లో కూడా అడుగు పెట్టనివ్వరని విన్నాను. మరి నువ్వు రాజుని ఎలా కలుసుకుంటావు అని అడుగుతుంది మదర్. అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి ఆలోచిస్తాను మదర్. నేను వెంటనే బయలుదేరుతాను అంటూ బ్యాగ్లో 2 జతల బట్టలు సర్దుకొని బయలుదేరింది కీర్తి. బస్సు దిగి రాజ్ అడ్రస్కి క్యాబ్ బుక్ చేసుకుంది కీర్తి. అదంతా రిచ్ పీపుల్ ఉండే ఏరియా కావటంతో పెద్ద పెద్ద విల్లాలతో చాలా నిశ్శబ్దంగా ఉంది. క్యాబ్కి డబ్బులిచ్చి రాజ్ ఇంటిని చూస్తూ నిలబడిపోయింది. ఊరిలో ఉన్న బంగ్లా ఒక ఎత్తైతే ఇది దానికి డబ్బులుండేసరికి తనలో సంకోచం ఎక్కువై అక్కడే రోడ్డు పక్కన నిలబడి చూస్తూ ఉండిపోయింది. మెయిన్ గేటే ఒక పెద్ద జైలు గోడంతా ఉంది. అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు కాంపౌండ్ ఉండి ఆ తర్వాత ఆ బంగ్లా ఉంది. రాజు మీద జరిగిన హత్యా ప్రయత్నం వల్ల రాజశేఖర్ ఇంటి సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశాడు. ఇంట్లో పనిచేసే పని వాళ్ళని కూడా చెక్ చేయకుండా లోపలికి పంపించటం లేదు. ఇవన్నీ దాటుకొని రాజుని ఎలా చేరుకోవాలో అర్థం కావటం లేదు తనకి. ఏదో ఒక దారి దొరుకుతుందన్న నమ్మకంతో అక్కడే వెయిట్ చేస్తుంది. తన శ్వాసలో కలిసిన గాలి అతనికి కబురంపిందో ఏమో. కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు రాజ్. ఎందుకో కీర్తి అతనికి దగ్గరలోనే ఉందనిపిస్తుంది. నెమ్మదిగా లేచి కూర్చుని బెడ్ దిగి 2 అడుగులు వేసేసరికి కడుపుకు తగిలిన గాయం నొప్పి పుట్టి బ్లడ్ కారుతుంటే అమ్మ అంటూ అక్కడే కూలబడిపోయాడు. రాజ్ అరుపు విని కంగారుగా వచ్చాడు అంజి. సార్, సార్, ఎందుకు పైకి లేచారు? చూడండి, గాయం కదిలిపోయింది. డాక్టర్ గారు అసలు కదలొద్దని చెప్పారు కదా
అంటూ రాజ్ని మంచం మీద పడుకోబెట్టి డాక్టర్ గారికి ఫోన్ చేసేసరికి కాసేపటికి ఆయన ఇంటికి వచ్చి రేగిన గాయాన్ని క్లీన్ చేసి మళ్ళీ స్టిచెస్ వేసి కట్టుకట్టారు. రాజశేఖర్కి విషయం తెలిసి ఆఫీస్ నుంచి ఇంటికి చేరాడు. డాక్టర్, ఏమైంది? హాస్పిటల్ అయితే సేఫ్ కాదని ఇంటికి తీసుకొచ్చారు. మరి జాగ్రత్తగా చూసుకోవాలి కదా శేఖర్ గారు. స్టిచెస్ బ్రేక్ అయ్యాయి. మై గాడ్, ప్రమాదం ఏం లేదు కదా? ప్రస్తుతానికి ఏమీ లేదు, కానీ మళ్ళీ ఇలా జరగకుండా చూసుకోండి. తగిలిందేమీ చిన్న గాయం కాదు. గాయం బాగా లోతుగా అవ్వటం వల్ల రికవరీ అవ్వటానికి చాలా టైం పడుతుంది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం కష్టం అంటాడు డాక్టర్. సరే డాక్టర్ అంటూ అంజీ వైపు చూడటంతో అంజీ డాక్టర్ గారిని పంపించడానికి గేట్ వరకు వచ్చాడు. డాక్టర్ గారిని పంపించడానికి గేట్ వరకు వచ్చిన అంజీని చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయింది కీర్తికి. భయ్యా అంటూ తన దగ్గరికి రావడంతో ఆశ్చర్యంగా చూశాడు అంజీ. మేడం, మీరిక్కడా? ఉదయమే వచ్చాను. తను ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు కదా? ప్రమాదం ఏమీ లేదు కదా? బాగానే ఉన్నారు మేడం, కానీ గాయం బాగా లోతుగా అవటం వల్ల రికవరీ అవ్వటానికి చాలా టైం పడుతుందని చెబుతున్నారు. ఒకసారి తనని చూడాలి ప్లీజ్. ఎలా అయినా నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి భయ్యా. మేడం, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఆయన తప్పుల్ని క్షమించడానికి మీరు సిద్ధంగా లేనప్పుడు ఇదంతా ఇక్కడితో ఆపేయడమే మంచిది. మళ్ళీ ఆయనకు ఎదురుపడి ఆయనలో ఆశలు కలిగించడం ఎందుకు చెప్పండి అంటాడు అంజీ. కీర్తి కన్నీళ్లతో చూస్తూ, నేనేది ఆలోచించే పరిస్థితిలో లేను భయ్యా, కానీ ఒక విషయం బాగా అర్థమైంది. ఆయన స్థాయికి నేను ఏ విధంగా సరిపోనని. అందలాన్ని అందుకోవాలని ఆశపడటం కూడా తప్పే. తను నన్ను చూడకపోయినా పర్వాలేదు, దూరం నుంచైనా సరే చూసి వెళ్ళిపోతాను. ప్లీజ్ ఈ ఒక్క సహాయం చేయండి అని అడుగుతుంది కీర్తి. అంజీ ఆలోచిస్తూ, ఇప్పుడు మిమ్మల్ని లోపలికి తీసుకువెళ్తే మేడం, సార్ 1,00,000 ప్రశ్నలు వేస్తారు. అది కాక కొత్త వాళ్ళెవరిని ఎలో చేయొద్దని సార్ స్ట్రిక్ట్ ఆర్డర్. అలా అనకండి భయ్యా, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను, లేదంటే నేను స్థిమితంగా ఉండలేను అంటుంది. సరే రండి అంటూ కీర్తిని లోపలికి తీసుకువెళ్ళాడు. గెస్ట్లు ఎవరైనా వస్తే వెయిట్ చేయడానికి బయటే ఒక గది లాంటిది ఏర్పాటు చేశారు. కీర్తిని అక్కడ కూర్చోమని చెప్పాడు అంజీ. పెద్ద సార్ బయటికి వెళ్ళిన తర్వాత తీసుకెళ్తాను మేడం, అంతవరకు మీరు ఇక్కడే కూర్చోండి అంటాడు. సరే అంటూ తను కూర్చోబోతుండగా లోపల నుంచి రాజశేఖర్ అరుపులు వినిపించాయి. ఇద్దరూ షాక్ అయ్యారు. అంజీ లోపలికి పరిగెత్తడంతో కీర్తి కూడా వెనకే వచ్చి డోర్ దగ్గర ఆగిపోయింది. భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతూ కనిపించారు. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా ఛాయా? వాడు నీ కన్న కొడుకు. ఇలాంటి సమయంలో కూడా దగ్గరుండి వాడిని చూసుకోలేకపోతున్నావు? శేఖర్, డోంట్ షౌట్ ఆన్ మీ. నా మీద అరవకు. నాకు నచ్చదని తెలుసు కదా. నిద్రపోతున్నాడు కదా అని కాస్త రిలాక్స్ అవుదామని వెళ్ళాను. ఇంతలోనే ఇలా జరిగింది. అందులో నా తప్పే ఉంది అంటుంది. నువ్వు ఎప్పుడూ తప్పును ఒప్పుకోవు కదా. వాడు చావు వరకు వెళ్ళొచ్చాడు. తల్లిగా జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? అరే, 24 గంటలు వాడు పక్కనే ఉండి చూసుకోవాలి అంటే ఎలా కుదురుతుంది శేఖర్? నాకంటూ పనులుండవా? చూడు, వాడిని జాగ్రత్తగా చూసుకోవటానికి అవసరమైతే కేర్ టేకర్ని అరేంజ్ చెయ్యి, అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టద్దు అంటుంది. కేర్ టేకరా? కేర్ టేకర్ చూసుకోవటానికి వాడేమైనా చిన్న పిల్లాడా అంటాడు శేఖర్. హో గాడ్, ఎందుకు శేఖర్ ఇలా బిహేవ్ చేస్తున్నావు? చూడు, వాడి గాయం తగ్గే వరకు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే మనిషి కావాలి కదా. డబ్బులు ఇస్తే ఎవరో ఒకరు దొరుకుతారు, దానికి నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? టైంకి మెడిసిన్ ఇవ్వటం, వాడి అవసరాలు చూడటం, ఇవన్నీ నా వల్ల కాదు. ప్లీజ్ అర్థం చేసుకో అంటుంది. కీర్తి అయోమయంగా చూస్తుంది వాళ్ళని. బిడ్డకు ఆరోగ్యం బాలేదంటే కంటి మీద కొనుకు లేకుండా కాచుకునే తల్లులుంటారు. అలాంటిది ఆవిడ నేను చూసుకోలేను అని చెబుతుంటే విచిత్రంగా అనిపించింది కీర్తికి. ఛీ, నీకెంత చెప్పినా అర్థం కాదే అంటాడు శేఖర్. ఏ, నన్నే అంటున్నావు? నువ్వు వాడికి తండ్రివే కదా, నీకు లేదా బాధ్యత? నీ పనులన్నీ మానుకొని వాడి దగ్గర కూర్చోమంటే నీకెలా ఉంటుందో నాకు అలానే ఉంటుంది. నన్ను ఈ విషయంలో బ్లేమ్ చేస్తే నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావు కదా అంటుంది ఛాయ. ఛీ అంటూ రాజశేఖర్ పక్కకొచ్చేశాడు. అంజయ్ ఆయన దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. సార్, కంగారు పడకండి, సార్ని నేను చూసుకుంటాను అంటాడు. నువ్వు మాత్రం ఎన్ని పనులను చూసుకోగలవంజీ? 24 గంటలు రాజుని అంటుపెట్టుకుని ఉండే ఒక మనిషి కావాలి. ఎవరినైనా అరేంజ్ చెయ్యి, ఎంత కావాలన్నా ఇస్తాను.
నాకు నా కొడుకు ఆరోగ్యం ముఖ్యం అంటాడు. అలాగే సార్ అంటాడు అంజయ్. రాజశేఖర్ అక్కడి నుంచి వెళ్ళబోతూ డోర్ దగ్గర ఉన్న కీర్తిని చూశాడు. ఎవరు? ఇక్కడేం చేస్తున్నావు అంటూ తన దగ్గరికి రావడంతో కీర్తి కంగారుగా చూస్తుంది. వెంటనే అంజయ్ దగ్గరకొచ్చి, సార్ మా ఊరమ్మాయి నన్ను కలవడానికి వచ్చింది అంటాడు. ఎందుకు? ఎందుకు అంటే "ఆ ఆ జాబ్ కోసం సార్. మాకు బాగా తెలిసిన అమ్మాయి. ఏదైనా పని చూడమని నా దగ్గరికి పంపించారు." రాజశేఖర్ తన వైపు చూశాడు. తను నమస్కారం చేయటంతో తలూపి పక్కకు వెళ్ళిపోయాడు. ఉఫ్, మేడం, ఇప్పుడు సార్ దగ్గరికి వెళ్ళటం కష్టమయ్యేలా ఉంది అంటాడు. అంజయ్ గారు, ఒక్క నిమిషం. వాళ్ళు మీతో కేర్‌టేకర్‌ని చూడమని చెప్పారు కదా! ఆ ప్లేస్‌లోకి నేనొస్తాను. ప్రణయ్ ఆరోగ్యం బాగయ్యే వరకు నేనే దగ్గరుండి చూసుకుంటాను. మీరెలా అయినా వాళ్ళని ఒప్పించండి అంటుంది కీర్తి. మేడం, మీరెలా ఈ పని అంటాడు అంజయ్. పర్లేదు, నాకు ప్రణయ్ ముఖ్యం. ప్లీజ్ ఏదో ఒకటి చేసి నన్ను ఈ జాబ్‌లోకి తీసుకునేలా చేయండి అంటుంది. ఇంతలో ఛాయ ఫోన్ మాట్లాడుతూ కీర్తిని గమనిస్తూనే దగ్గరికొచ్చింది. మీ ఊరమ్మాయా అంజయ్? అవును మేడం. హ్మ్. అమ్మాయి ఒద్దికగా బావుంది. ఎలాగో జాబ్ కోసం వచ్చింది అన్నావుగా. రాజుని చూసుకోవటానికి ఎలాగో మనిషి కావాలి. తననే తీసుకుంటే బావుంటుంది కదా అంటుంది. కాగల కార్యం గాంధర్వులే తీర్చినట్టు ఆవిడే స్వయంగా అడిగేసరికి కీర్తి సంతోషంగా చూసింది. మీరు చెప్పాక కాదనేదేముంది మేడం. అలాగే. ఇప్పటి నుంచే జాయిన్ అయిపోతుంది. ఏమ్మా, నీకు ఓకే కదా? అంటూ తలూపింది తను. హమ్మయ్య, మనిషి దొరికే వరకు ఇంకెంత కష్టపడాలో అని భయపడ్డాను. థ్యాంక్ గాడ్ సమయానికొచ్చావు. అంజీ, రాజు మెడికేషన్ గురించి, డైట్ గురించి అన్నీ తనకి వివరించు. ఇదిగో అమ్మాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా నేను ఊరుకోను. అర్థమైందా? అలాగే మేడం. లోపలికి వెళ్ళు అంటుంది. అంటూ ఆవిడ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళిపోయింది. అడ్డంకులన్నీ తొలగిపోవటంతో నిశ్చింతగా లోపలికి అడుగుపెట్టింది కీర్తి. కీర్తిని కిచెన్ పక్కనున్న చిన్న గదిలోకి తీసుకొచ్చాడు అంజయ్. మేడం, మీరొచ్చారని తెలిస్తే రాజ్ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రండి వెళ్దాం అంటాడు. భయ్యా, ఒక్క నిమిషం. నేనొచ్చిన సంగతి ప్రణయ్కి తెలియనివ్వకండి. అదేంటి మేడం, ఇంత దూరం వచ్చి సార్కి తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తారు? ఆయన ఎందుకలా అంటాడు. నేను తన కోసం వచ్చానని తెలిస్తే నన్నిలా కేర్‌టేకర్‌గా పనిచేయటానికి ఒప్పుకోడు. ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసింది అంటే వెంటనే నన్ను బయటికి పంపించేస్తారు. అప్పుడు ప్రణయ్‌ని చూసుకోవడానికి ఎవరూ ఉండరు కదా! బయట వాళ్ళు ఎంతమందొచ్చినా డబ్బు కోసం చేస్తారే గానీ ప్రణయ్ కోసం చెయ్యరు. అందుకే తనకి బాగయ్యేంత వరకు నేనెవరు అనేది తెలియకుండా ఉంటేనే మంచిది అంటుంది కీర్తి. నిజమే మేడం. పైగా మీరు పక్కనుంటే ఆయన అసలు కంట్రోల్‌లో ఉండడు. ఆ తర్వాత ఇంట్లో నిజం తెలిసి రచ్చ రచ్చ అయిపోతుంది. కానీ మొహం కనిపించకుండా ఎలా మేనేజ్ చేస్తారు? కీర్తి కాసేపు ఆలోచించి బ్యాగ్‌లో నుంచి ఒక క్లాత్ తీసి మొహానికి మాస్క్‌లా కట్టుకుంది. తన కళ్ళు తప్ప ఏమీ కనిపించటం లేదు. దాంతో హంజీ, సూపర్ ఐడియా మేడం. రండి రాజ్ సార్ దగ్గరికి వెళ్దాం అంటూ రాజ్ గది దగ్గరికి తనని తీసుకొచ్చాడు. రాజు నిద్రపోతూ ఉండటంతో కీర్తి పక్కనే కూర్చుని ప్రేమగా అతని తల నిమిరింది. మత్తులో ఉన్నా కూడా తన స్పర్శ గుర్తించి చేయి పట్టుకున్నాడు రాజ్. కీర్తి కంగారుగా తన చేతిని వెనక్కి లాక్కుని పక్కకు వచ్చేసింది. కొద్దిగా కళ్ళు తెరిచి చూసిన అతనికి అంత అస్పష్టంగా కనిపించటంతో తల బరువుగా అనిపించి వెంటనే మళ్ళీ కళ్ళు మూసేశాడు. ఇంకో అరగంట కానీ రాజ్కి మెలకువ రాలేదు. కళ్ళు తెరిచి పక్కకు చూసేసరికి అంజీ నవ్వుతూ కనిపించాడు. ఇప్పుడెలా ఉంది సార్ అంటూ అంజీ పక్కనే స్టూల్ మీద కూర్చున్నాడు. రాజ్ అతని వైపు చూస్తూ కీర్తి వచ్చిందా అని అడిగేసరికి షాక్ అయ్యి అంతలోనే సర్దుకుంటూ మేడం ఇక్కడికి ఎందుకు వస్తారు సార్ అని అడిగాడు. లేదు, తను వచ్చినట్లు అనిపించింది. నిజం చెప్పంజీ, కీర్తి వచ్చింది కదా. ఆయన అంత దూరం నుంచి తనిక్కడికి ఎలా రాగలదో చెప్పండి. ఒకవేళ వచ్చినా ఇంటి లోపలికి రావటం అసాధ్యం కదా. వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరికి తీసుకొస్తాను, సరేనా అంటాడు అంజయ్. రాజ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.